అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి. ఈ రోజున ఒక బాధ్యత గల వ్యక్తి, ఇద్దరు బాధ్యత గల మాజీ మంత్రులు బాధ్యత గల పదవుల్లో ఉండి వాళ్ళ పదవులు కోల్పోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అపచారమైన వ్యవహారం యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఖండిస్తూ ఉంటే ఆ వ్యక్తులు ఏ విధంగా మాట్లాడారో ఆ వీడియో క్లిప్పింగ్ నేను పెడతాను. ఆ బాధ్యత గల ఎవరు ఆ వ్యక్తులు అనంటే స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాము, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడిన మాటలు. ఆ రెండు వీడియో క్లిప్పింగ్లు పెడతాను. ఆ వీడియో క్లిప్పింగ్లు పెట్టిన తర్వాత అవి చూసి దాని మీద ఒక విశ్లేషణ ఇస్తాను నేను మీకు. ఎవరు కూడా మేమేదో అపచారం చేశామనో లేకపోతే జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి. అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం, అవి చాలా తింటాయి, ఆ తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాల ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి. చూశారు కదా ఆ వీడియో. ఒక బాధ్యత గల మాజీ స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం గారు పాప ఏం మాట్లాడాడు ఆయన మాట్లాడింది ఏంటంటే ఆవు యొక్క పోషకాహారాలు దెబ్బతీయటం వల్ల పాలు పలచగా పడి అందువల్ల తేడా పడింది అని చెప్పేసి అని అంటున్నాడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోవులు చాలా పుష్కలంగా ఉన్నాయి. నేను ఇంకొక చిన్న గోవధ చట్టం ఒకటి తీసుకొని వస్తే గోవులు కూడా మనకి బాగా ఇంకా పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ గోవులన్నీ తీసుకుని కోటాను కోట్ల రూపాయలు భక్తులు విరాళాల రూపంలో కానీ భక్తులు కానుకలు కానీ అనేకమైన వస్తున్నాయి కదా. అదేవిధంగా మీరు మనకి ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి, ప్రభుత్వ పరిపాలనలో మీరున్నారు కాబట్టి అప్పట్లో అదే టైంలో మీరు ఒక 100 ఎకరాలో 200 ఎకరాలో తీసుకొని ఈ గోవులన్నీ కూడా ఇట్లా రోడ్ల మీద వదిలేసిన కొన్ని గోవులు వదిలేసేస్తున్నారు. అలాంటి గోవులను తీసుకొని మొత్తం మనం స్వాధీనం చేసుకొని, ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ గోశాలలాగా పెట్టుకొని మనం స్వచ్ఛమైన పాలు మనమే తీసి మన పోషకాహారాలు మనం వేచిగా కోట్ల రూపాయలు పెట్టి మీరు నెయ్యి కొనే బదులు, కోటాను కోట్ల రూపాయలు నెయ్యి కొనే బదులు మాది అవే తీసుకొని మనం పెట్టుకొని, మీకు అంత స్తోమత లేదు, మాకు కల్తీ నెయ్యే వస్తుంది, మేము కల్తీనే వాడతాము, ఇవన్నీ జరుగుతాయి అని మీరు అనుకుంటున్నప్పుడు వాడికి కోటాను కోట్ల రూపాయలు కంపెనీ వాళ్ళకి ఇచ్చే బదులు అలాంటప్పుడు మనమే పెట్టుకొని ఇంకా 10 మందికి పని చూపించవచ్చు కదా. వాళ్ళు కూడా స్వామివారి సన్నిధమైన గోశాలకు మేము పనిచేస్తున్నామని చెప్పి చేసే వ్యక్తులు కూడా ఆనందదాయకంగా చేస్తారు కదా. దానివల్ల మంచి స్వచ్ఛమైన పాలు వస్తాయి, మీరు స్వచ్ఛమైన మనం తిండి పెడతాం కాబట్టి. ఇంకా చెప్పాలి అనంటే మనం చెబితే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ శక్తానుసారంగా ఆ గోవులకు కావాల్సిన ద్రవ్యాన్ని ఇస్తూ ఉంటుంటారు. మీకు చాలా వరకు భారం కూడా తగ్గుతుంది. అప్పుడు అలాంటప్పుడు చక్కగా దాని మీద వచ్చే పాలు తీసుకొని, పెరుగు తీసుకొని, వెన్న తీసుకొని, నెయ్యి తీసుకోవచ్చు, అన్నీ సమస్తము చేసుకోవచ్చు కదా. చేతగాని మాటలు మాట్లాడి నేనేదో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటాం అది సమంజసం కాదు. తమ్మినేని సీతారాం గారు ఒక బాధ్యత గల పదవి చేశావు, స్పీకర్గా పనిచేసినప్పుడు మీ తప్పును ఒప్పుకోండి. మళ్ళీ ఆయన మాట్లాడతాడు, ఎవరు కొడాలి నాని,
పనికిమాలంలో పనికిమాల ఎవడంటే వాడొక్కడే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనికిమాలిన వాళ్ళలో కల్లా ఎవరయ్యా అంటే వాడొక్కడే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, బాధ్యత గల ఎమ్మెల్యేగా బాధ్యత గల ఎమ్మెల్యేలో ఫెయిల్యూరు, మంత్రిగా ఫెయిల్యూరు, చట్టసభలకు కానీ చట్టం దానికి కానీ విలువలు ఇవ్వలేని వాడు అతను పుత్త ఫెయిల్యూరు. అలాంటి క్యాండిడేట్ నిన్న మాట్లాడుతున్నాడు. కొవ్వు కలిస్తే ఏమవుతుంది? సిగ్గుండాలి మాట్లాడటానికి. ఓ బాధ్యత గల పదవులు చేసావుగా, ఎలగబెట్టావుగా, దానికి కూడా నువ్వు విలువ ఇవ్వలేదనంటే ఇక నేను ఏం మాట్లాడి. వీళ్ళు పరిపాలన గురించి, చంద్రబాబు నాయుడు గురించి, లేదంటే ఇంకా ఏదో రాష్ట్ర ప్రజలు ఏదో ఉద్ధరిస్తామని మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఇంత కల్తీ జరిగి ఇంత మనోభావాలను కొడితే ఇంకా సమర్థించేటట్టుగా మాట్లాడుతూ కలిస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడంటే సిగ్గుండద్దా ఇంకా నీకు? అసలు నువ్వు నిజంగా అసలు మాట అంటానికి కూడా చాలా సిగ్గుచేటుగా ఉంది మాకు. సనాతన ధర్మము, హిందూ ధర్మము, సనాతన ధర్మం కాపాడలేని వ్యక్తులు పనికిరాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను విన్నవించుకుంటున్నానండి. ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లయితే తిరుమలలో మనం పవిత్రతను మనం కాపాడుతూ ఉన్నామో, ప్రధానంగా కోటప్పకొండ, అలాగే పానకాల స్వామి గుడి, మంగళగిరి, విజయవాడ దుర్గగుడి, ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కసారి సమగ్ర విచారణ జరపండి. కొన్ని చోట్లయితే గత 10 సంవత్సరాలకు ఒకే వ్యక్తికి, అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్న వ్యక్తికే అప్పజెప్పి ఆ యొక్క ప్రసాదాలు కానీ అన్నదాన కార్యక్రమాలు గారు చేస్తున్నా అని చెప్పి మా దృష్టికి వచ్చింది అండి. ఒక అర్చకుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఇదే కోరుకుంటున్నాను. మనం వెళ్ళేటప్పుడు ఎవరికి మేము వెళ్ళి వెంకవేరికి వెళ్తున్నామంటే సిబిఐ వాళ్ళు కానీ అంటే మేము తప్పుగా అనుకోవద్దండి. సిబిఐ వాళ్ళు మారు వేషాలు వేసుకొని ఎలా అయితే వెళతారో అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా చెప్పకుండా సడన్గా వెళ్ళి ఒక్కసారి విజిటింగ్ చేస్తే దొంగలందరూ కూడా బయటపడతారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అర్చకుల తరఫున నేను ఇదే కోరుకుంటున్నాను. నాణ్యమైన స్వామివారి యొక్క ప్రసాదము చాలా పవిత్రంగా తీసుకుంటే హిందువుల యొక్క మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రభుత్వానికి ఉందని నేను విన్నవించుకున్నాను. ఖచ్చితంగా చాలా అవకతవకలు జరుగుతున్నాయండి. నా దృష్టికి నాకు తెలిసినాయి. నేను ఈ విధంగా స్పష్టంగా ఏది నేను తెలియకుండా మాత్రం నేను చెప్పను. 100% మీరు ఒక్కసారి ఎంక్వైరీలు మొదలు పెడితే మారువేషాలలో వెళ్ళి ఎప్పుడు ఏ క్షణం వెళ్తారో తెలియకుండా మీరు వెళితే కానీ అసలు గుట్టు బయటపడుతుంది. రాష్ట్ర ప్రజలారా, నేను చెప్పింది మీకు ఇది అనిపిస్తే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఐకాన్ బెల్ కొట్టండి. ముఖ్యంగా మీరు ఖచ్చితంగా నాకు మెసేజ్ తెలియచేయండి. మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.